ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు ఇశ్రాయేలును చూచాడు, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఈ ఒక్క వచనంలో 25వ వచనంలో రెండు ఆత్మీయమైనటువంటి అనుభవాలు మనకు అర్థమవుతున్నాయి, చదివితేనే తెలిసిపోతున్నాయి. రెండు ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఆ వాక్యంలో ఇమిడి ఉన్నాయి. మొదటిది, దేవుడు ఇశ్రాయేలును చూచాడు. రెండవ ఆత్మీయ అనుభవం ఏమిటంటే, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. రెండు ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఉన్నాయి. ఒక సేవకుడు వాక్యాన్ని సిద్ధపడకుండా రాడు. అప్పుడప్పుడే నేను చేసేసాను, నాకు రాత్రి అంతా మీకోసం, మీ సంఘం కోసం ప్రార్థన చేస్తున్నానంటే నేను నమ్మను, మరి ఎవడో నమ్ముతాడో నాకు తెలియదు. సేవకుడు సన్నద్ధుడై ఉండాలి, సేవకుడు సిద్ధపడాలంతే. సిద్ధపాటు లేకపోతే నోరెలకలు వేయాలి, ఇక తప్పట్లు కొట్టాలి, కొట్టో అనాలి, అంతే. నేను కూడా అంతే. దేవుని సేవకులారా, ఎవరెడీ బ్యాటరీ మనం సిద్ధపాటు ఉండాలి. వాక్యం చెప్పడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ నిలబెట్టినా అది ఏ సందర్భం అయినా తడుముకోకుండా చెప్పడానికి సేవకులు సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకుండా పుల్లలు పెట్టుకుని వచ్చి, కాగితాలు పెట్టుకుని వచ్చి పుల్లలు పెట్టుకుంటే పుల్ల ఎక్కడో జారిపోద్ది. పుల్ల ఎక్కడో జారిపోతాయి. సేవకుడిగా ఒక అనామక సేవకుడు అనుకోండి, సాధారణ సేవకుడు అనుకోండి, సేవకుడు సన్నద్ధుడై ఉండాలి, సేవకుడు సిద్ధపడి ఉండాలి. ఇప్పుడిప్పుడే మీకోసం అంటే ఈ ప్రపంచంలో ఎవడు లేడు, మీకోసమే. దేవుడు ఇశ్రాయేలును చూచెను. ఎందుకని దేవుడు ఇశ్రాయేలునే చూశాడు? కారణం ఏమిటంటే, మీరు ఆ నిర్గమాకాండం 2వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయం నుంచి చదివితే మీకు విషయాలన్నీ తెలుసు. దైవజనుడు యెహోషువ గారు ఇక్కడ నా సమకాలికుడు, నా వయసు కాకపోయినా నేను ఆయన్ని మా సంఘాల్లో చాలాసార్లు చెప్తాను. గొప్ప దైవజనుడితో సహవాసం కలిగి ఉన్నారు. నాతో కూడా మంచి ప్రార్థనా పరుడు, చక్కటి స్వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి. ఒక మంచి టాలెంట్, వాక్యం వివరించిన తర్వాత లీడ్ చేయడానికి దేవుడు ఒక చక్కటి తలాంతు దైవజనుడు యెహోషువ గారికి దేవుడు ఇచ్చాడు. ప్రతి సేవకుడు, యెహోషువ గారికి కాదు, ప్రతి సేవకుడికి ఈ తలాంతులు కావాలి. దైవజనుడు యేసన్న గారు ఆయనతో కలిసి సేవ చేస్తున్నటువంటి ఆ రోజుల్లో దైవజనుడు యేసన్న గారు 1 గంటన్నర 2 గంటలు ప్రసంగం చేస్తే, దైవజనుడు దేవదాస్ గారు ఒక ప్రక్క, నేను తక్కువలేండి, చాలా తక్కువ, కలిసి ఉండేవాళ్ళం కుడి ఎడమగా ఆయనకి. దైవజనుడు దేవదాస్ గారు ఆయన 1 గంటన్నర 2 గంటలు చెప్పిన ప్రసంగాన్ని 10 నిమిషాల్లో ప్రజల హృదయాల్లోనికి ఎక్కించేవాడు. ఆయన 2 గంటలు ప్రసంగం చేస్తే 10 నిమిషాల్లో ప్రజల హృదయాల్లోనికి ఆ టాపిక్, ఆ సబ్జెక్టు వెళ్ళేదండి. ఆ వరం ఆయనకుంది, ఆ తలాంతు దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాదంటావా పాస్టర్ గారు? నేను కూడా చేస్తాను, చెప్తున్నాను. కాదంటారా? కాదనగలరా? దేవుడు ఆ తలాంతు ఆ గొప్ప దైవజనుడికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని అనుసరిస్తున్నటువంటి దైవజనుడు కూడా, యెహోషువ గారు కూడా దేవుడిచ్చాడు. కాపాడుకోవడం అంతే. దేవుని సేవకుడు కాపాడుకోవాలి. దేవుని సేవకుడు 2 చేతులు పెద్దోడిని, నేను మీ అందరికంటే పెద్దోడిని. దేవుని సేవకుడు తన పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుని చేతిలో బలంగా వాడుకుంటాడు. అంతకుమించి ఏమి లేదు. దైవజనుడు నమ్మకస్తుడై ఉండాలి, దైవజనుడు యథార్థవంతుడై ఉండాలి, దైవజనుడు పరిశుద్ధత కలిగి ఉండాలి. అంతే చాలు. ఈ 3 క్వాలిఫికేషన్స్ దేవుని సేవకుడుకుంటే దేవుడు నిలబెడతాడు, వాడుకుంటాడు, ఆయన మహిమ పొందుతాడు. నిలబెట్టుకుంటాడు, దేవుడు వాడుకుంటాడు.
430 సంవత్సరాలు